డీసీఎంఎస్లో తాను చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు అన్నారు. నగరంపాలెంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో బుధవారం హరిబాబు మాట్లాడారు. 100 కోట్ల టర్నోవర్తో డీసీఎంఎస్ ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నామని, సివిల్ సప్లైస్ నుండి 11 కోట్ల రూపాయల బకాయిలను జమ చేయడం జరుగుతుందని చెప్పారు. నిధుల దుర్వినియోగం అడ్డుకుంటూ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. నిన్న మీడియాలో చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందువల్లంటే నేను డీసీఎంఎస్ చైర్మన్గా పదవి చేపట్టి సుమారుగా 1 సంవత్సర కాలం పూర్తయింది. నేను రాకముందు డీసీఎంఎస్ ఏమిటి, నేను వచ్చిన తర్వాత డీసీఎంఎస్ ఏమిటి అనేది మీకు సూక్ష్మంగా వివరిస్తా. ఉదాహరణకి నేను రాకముందు ఈ డీసీఎంఎస్ 70 కోట్లు టర్నోవర్ ఉంటే, నేను వచ్చిన తర్వాత దీన్ని 100 కోట్లు పైబడి టర్నోవర్కి నేను తీసుకువెళ్ళాను. అలాగే ఈ డీసీఎంఎస్ గత వైసీపీ ప్రభుత్వంలో 18 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ నుంచి బకాయిలు ఉంటే, నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సుమారు 11 కోట్ల రూపాయల నిధుల్ని నేను రాబట్టగలిగా. వాటితో డీసీఎంఎస్ ఎక్కడైతే స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయో వాటిల్లో నిర్మాణాలు చేపట్టి శాశ్వత ఆదాయం కోసము డీసీఎంఎస్కి నేను ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా 6 నెలల క్రితం నరసరావుపేట పట్టణంలో డీసీఎంఎస్కి ఉన్న 4.5 ఎకరాల స్థలంలో సుమారుగా 4.5 కోట్ల రూపాయలతో గోడౌన్లు, షాపులు కట్టించి గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు వారందరితో ప్రారంభించి అక్కడ సుమారుగా 2 లక్షల రూపాయలు అద్దె వచ్చేటట్లుగా నేను చేయటం జరిగింది. అలాగే మన గుంటూరు పట్టణంలో ఏటుకూరు రోడ్లో ఎకరం 80 సెంట్లు ఉంటే సుమారుగా దానిలో కూడా అది నిరుపయోగంగా పడింది. దానిలో కూడా చంద్రన్న రైతు కన్వెన్షన్ సెంటర్ అనేది నిర్మాణంలో ఉంది. అది కూడా మా జనరల్ బాడీలో పెట్టాను. అది కూడా ఇలా డీసీఎంఎస్ సంస్థని నా తల్లిలాగా భావించి, ఎంప్లాయీస్ మొత్తం నా కుటుంబ సభ్యులుగా భావించి, ఉదయం పూట 10 గంటలకు వస్తే రాత్రి 8 గంటల వరకు రైతులకి అందుబాటులో నేను ఇక్కడ ఉండి సేవలు అందిస్తుంటే, కొంతమంది రాజకీయంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఓర్వలేక ఏ రకాల కారణాల వల్ల అయినా కూడా బురద చల్లటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే ఈ యేసుదాసు అనే వ్యక్తి మొన్న ఒక ఛానల్లో మాట్లాడాడో, అతనే రియలైజ్ అయ్యి నిన్న ఉదయం నా దగ్గరికి వచ్చి, సార్ నేను తప్పు చేశాను, నేను సంస్థలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, మీరు వచ్చిన తర్వాత మాకు జీతాలు పెంచారు, నేను చైర్మన్ అయ్యాక 2,000 రూపాయలు ఒక్కొక్కరికి జీతం పెంచాను. ఇవి ఇక్కడ ఎవరు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, ఇది అంతా కన్సాలిటేట్ పేనో లేకపోతే డైలీ వేసో ఉంటుంది. అయితే అతను, సార్ నాకు ఎలాంటి ప్రమేయం లేకుండా ఆ ఛానల్ వాళ్ళే నా దగ్గరికి వచ్చి వాయిస్ ఇవ్వమని అడిగారు. అలాగే నన్ను ప్రేరేపించింది కొంతమంది వ్యక్తులు. మీ మీద అక్కస్తో లేకపోతే ఇంకేదన్నా కారణాలు ఉండటం వలన నా దగ్గరికి వచ్చి నాకు డబ్బులు రకరకాలుగా నన్ను ప్రలోభపెట్టి నాతో చెప్పించారు సార్. అంటే, బాబు నాతో కాదురా చెప్పాల్సింది, ఇది మీడియాతో చెప్పు అని చెప్పాను. నిన్న మీడియాతో కూడా అతను చెప్పడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇంకోటి కూడా, మా యొక్క గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒకటే చెబుతూ ఉంటారు, ఇప్పుడు నా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది, నీతి నిజాయితీ క్రమశిక్షణతో రైతులకి సేవ చేయి, నిన్ను అగ్రగామిగా నిల్చోబెడుతుంది అని చెబుతూ ఉంటారు.